నేను అనేది ఏంటంటే ఆ మొత్తం కబ్జా చేసినటువంటి భూములు ఎవరెవరి ఆధ్వర్యంలో జరిగినాయి ఇప్పుడు ఆనాడు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఈ బ్రోకర్లు వీళ్ళంతా మళ్ళీ వచ్చి రేవంత్ రెడ్డి దగ్గర చేరిర్రు. కేటీఆర్ దగ్గర ఉండి కేటీఆర్ని అమితంగా ఇష్టపడి ఈనాటికి ఆయన ఇంట్లో కేటీఆర్ ఫోటోలే ఉండే ఏవి రెడ్డి లాంటి వాళ్ళు ఏడున్నారు, రేవంత్ రెడ్డి దగ్గర వచ్చి చేరిర్రు. ఇప్పుడు హరీష్ రావు మాట్లాడుతున్న మైనింగ్ గురించి, హరీష్ రావుకి దగ్గరే కదా గూడెం మహిపాల్ రెడ్డి దగ్గరే కదా. చిన్న కేసు అట ఆయన మీద, చిన్న కేసు పడితే ఆయన లోపలేసినారు. ఎవరిని? ఆయన తమ్ముని పొంగులేటిని ఎందుకు ఏరని అడుగుతున్నాడు. చిన్న కేసా? పటాన్చెరు నియోజకవర్గంలో జరిగిన కబ్జాలు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో టాప్ 5లో ఎక్కడెక్కడ జరిగినాయి అంటే పటాన్చెరు టాప్ 1లో ఉంటుంది ఆ నియోజకవర్గం. ఎందుకంటే హైదరాబాద్ దగ్గరగా ఉంది, విలువైన భూములు కాబట్టి. పరిశ్రమల పేరు మీద ఉన్న భూములని, అసైన్డ్ భూములని, ప్రభుత్వ భూములని మొత్తం కబ్జా పెట్టిన గూడెం మహిపాల్ రెడ్డి హరీష్ రావుకి తెలియదా? రేవంత్ రెడ్డికి తెలియదా? అదే గూడెం మహిపాల్ రెడ్డిని వేం నరేంద్ర రెడ్డి సహకారంతో కాంగ్రెస్ పార్టీలకు తీసుకొని కండవా కప్తీవి కదా, ఎడమ కాలుతోందని మళ్ళీ అవతలకు పోయిండు, మళ్ళీ బీఆర్ఎస్లకు పోయిండు. కథం, ఈడ వర్కౌట్ అయితే లేదని ఆ 2 సంవత్సరాలు ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి మరి హరీషే పంపించిండా లేకపోతే గూడెం మహిపాల్ రెడ్డి వచ్చిండా, మొత్తానికి ఇలా పడ్డాడు. ఈడ వర్కౌట్ కావాల్సిన 2 సంవత్సరాలు కొంత సెటరైట్ చేసుకున్నాడు, మళ్ళీ పోయి అవతల పడ్డాడు. కథం. ఇప్పుడు ఎవరు కబ్జా కోర్లు, ఎవరు తప్పు చేసినారు, ఏం చెప్పాలా? ఇది పెద్ద డ్రామా లాగా లేదు. అందుకే నేను అంటుంది హై డ్రామా, ఇది ఒక పెద్ద డ్రామా అని. డ్రామా కంపెనీ వీళ్ళు ఆస్కార్ కంటే చాలా, ఆస్కార్ అవార్డు కూడా వీళ్ళకి పనికిరాదు. ఇంకేదైనా పేరు పెట్టి ఇంకా పెద్ద అవార్డులు ఇవ్వాలి వీళ్ళకి. ఈయన కబ్జాల గురించి ఈయన అదే పని చేస్తుండు, ఆయన అదే పని చేసిండు. ఇందులో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ? ఇప్పుడు ఇంతవరకు బీఆర్ఎస్ హయాంలో జరిగిన ధరణి పోర్టల్ ద్వారా జరిగిన లావాదేవీల మీద ఎంక్వైరీకి ఆదేశించలేదంటే రేవంత్ రెడ్డి ఏం ఆశించి ఆదేశించలే? కాళేశ్వరం పైన సిబిఐ విచారణ ఏమైందని బీజేపీకి ప్రశ్నిస్తున్నాడు. బీజేపీని అడుగుతున్నాడు కాళేశ్వరం మీద విచారణ ఏదని. సిబిఐకి ఇచ్చి నువ్వు చేతులు దులుపుకున్నావు, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వేసినావు, కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. మరి రిపోర్ట్ ఆధారంగా నువ్వు చర్యలు తీసుకోవచ్చు కదా. వై సిబిఐ? మిగతా కేసులు ఎందుకు సిబిఐకి ఇవ్వవు? ఇది ఒకటే ఎందుకు సిబిఐకి ఇచ్చినావు? ఇందులో బీజేపీ పాత్ర ఉంది, ఇందులో బీఆర్ఎస్ పాత్ర ఉంది, ఇందులో కాంగ్రెస్ పాత్ర ఉంది. మీరు అందరూ కలిసి కూర్చొని మెగా కృష్ణారెడ్డిని కాపాడడానికి దాన్ని సిబిఐ పేరుతో అవతలకి నెట్టేసారు బంతిని. సింపుల్.